చంద్రశిల కథానిక రచన విభాష్యం రాజేశ్వరరావు. చంద్రశిల కథానిక. మూన్ రాక్ ఎగ్జిబిట్. చంద్రశిల ప్రదర్శన. తెల్లని గుడ్డ మీద పచ్చని అక్షరాలు మెరిసిపోతున్నాయి. ఆవరణ నిండా తోరణాలు, హాలు నిండా తోరణాలు, రంగురంగుల కాగితాల తోరణాలు. విశాలమైన ఆవరణ, విరకాంతిని విరజిమ్ముతున్న లోపల హాలు. ఆవరణకు ముందు అందమైన గేటు టీవీగా హుందాగా ఉంది. ఆవరణ చుట్టూ గోడ, గోడ నానుకుని రంగురంగుల క్రోటన్ మొక్కలు. ఆవరణ నిండా కార్లు ఎండలో తళతళ మెరుస్తున్నాయి, మెలమెల్లాడుతున్నాయి. గేటు నుండి వరండా వరకు క్యూ. వరండా దాటి హాలులోకి వెళ్ళడానికి మరింత పెద్ద క్యూ. సుమారు ఫర్లాంగ్ పొడుగున పాములా మెలికలు తిరిగిన క్యూ. పుట్టలోకి వెళుతున్నట్టు హాలులోకి పాకుతోంది క్యూ. క్యూ నిండా టెల్లిన్ చొక్కాలు, రేయాన్ ప్యాంట్లు, రంగురంగుల చీరలు, గాజుల గలగలలు, ఖరీదైన సెంటు వాసనలు, అత్తరు పరిమళాలు, ఎండను భరించలేని సుందరాంగుల నిట్టూర్పులు. చాంతాళ్ళు లాంటి క్యూ మెల్లగా నత్తగులలా ముందు కదులుతోంది. సంఘంలో ముందుకు వెళ్ళటం కష్టం, క్యూలో ముందుకు వెళ్ళడం మరింత కష్టం. క్యూ కదులుతోంది మెల్లగా, హోదాగా, నిండుగా. ముందు జనంతో పాటు నేను కదులుతున్నాను. చంద్రశిలను దర్శించాలనే కుతూహలం చంపుకోలేక ఆఫీసుకు సెలవు పెట్టి మరీ వచ్చాను. పొడిగాటి క్యూ చూస్తే నిరుత్సాహం, విసుగు కలిగిన మాట వాస్తవం. కానీ చంద్రశిలను చూడాలనే ఆసక్తి వాటిని జయించింది. క్యూ ముందు కదులుతోంది. పైన ఎండ మండుతోంది. బీచ్ మీద నుంచి వస్తున్న చల్లగాలి శరీరానికి తాకి కాస్త ఉపశమనాన్ని కలుగు చేస్తోంది. కారు హారన్లు, లోపల మైకులో నుంచి వస్తున్న ఇంగ్లీష్ మాటలు, క్యూలోని జనం మాటలు, అంతా సందడిగా ఉంది. అసలు ఈ చంద్రశిల ఎలా ఉంటుందంటారు? నా ముందు నిలబడిన బట్టతల ఆయన ముందున్న గిరిజాల పెద్ద మనిషిని అడుగుతున్నాడు. గిరిజాల పెద్ద మనిషి వేదాంతిలా నవ్వాడు. ప్యారిస్ నుంచి వచ్చిన పెద్ద మనిషి ఆదిమానవుడి వైపు చూసినట్టు బట్టతల వైపు చూశాడు. తర్వాత ముఖం మీద పడుతున్న గిరిజాలు వెనక్కి నెట్టుకుంటూ అన్నాడు, మన రోడ్డు పక్కన ఉండే కంకర్రాయిలా ఉందట. నిన్న మా అల్లుడు చూశాడు. మా అల్లుడు జియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడులేండి. అంతేనా? ఇంకా మెరిసిపోతూ ఉంటుందనుకున్నాను అంటూ తన ఆస్తి అంతా పోయినట్టు మొహం పెట్టి నిరుత్సాహపడిపోయాడు బట్టతల. చంద్రశిలను పట్టుకొచ్చి ఈ బట్టతల మధ్యలో పెడితే ఎటువైపు దొర్లుతుందా అని ఆలోచిస్తున్నాను నేను. దానిమీద చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయట. ఆ శిల నిండా కార్బన్ ఎక్కువగా ఉంటుందని మా అల్లుడు చెప్పాడు. గిరిజాయలాయన ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు. వాళ్ళ అల్లుడే చంద్రశిలకు అథారిటీ అయినట్లు అభివర్ణిస్తున్నాడు. నా ముందున్న ఆయన ఎండకు మాడిపోతున్న బట్టతలను తన 2 చేతులతో సముదాయిస్తూ చిరాగ్గా ముఖం పెట్టి వింటున్నాడు. క్యూ ముందు కదులుతోంది. ముందు కదిలి మెల్లిగా వరండా మెట్లెక్కాను. కాంప్లిమెంటరీతో వచ్చిన వాళ్ళు క్యూని దాటుకుని విడిది ఇంట్లోకి వెళుతున్న పెళ్లివారికి మళ్ళీ హుందాగా, దర్జాగా లోపల దూరిపోతున్నారు. వరండాలోకి వెళ్ళగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. చల్లని నీడలో సముద్రపు గాలి తగిలి కాస్త హాయిగా ఉంది. బట్టతల చికాకు తగ్గి ముఖం కాస్త వికసించింది. గిరిజాలైన రుమాలతో ముఖం ఒత్తుకుంటున్నాడు. ప్రతి నిమిషం గిరిజాలను చెవులు వెనక్కి తోసుకుంటున్నాడు. వరండాలో ఒక వారగా నిలబడి 2 పోలీసులు బీడీలు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రజల క్రమశిక్షణ మీద వాళ్లకు దారుణమైన నమ్మకం ఉంది కాబోలు అసలు క్యూ దగ్గరికి రాకుండా దూరంగానే ఉండిపోయారు. క్యూ మరి కాస్త ముందు కదిలింది. వరండా దాటి హాల్లోకి అడుగుపెట్టాను. హాలులోని ట్యూబ్లైట్లు తెల్లని కాంతిని వెరజిమ్ముతున్నాయి. హాలు గోడలు పాలలో ముంచి తీసినట్లు తెల్లగా మెరుస్తున్నాయి. అతి చల్లగా, హాయిగా ఉంది లోపల. పంకాలు కూడా శబ్దం చేయటం ఇష్టం లేక కాబోలు మెల్లిగా తిరుగుతున్నాయి. గోడకు రంగురంగుల అంతరిక్ష నౌకల చిత్రాలు అమర్చబడ్డాయి. తెల్లని దీపాల కాంతి ముందు గాజు పలక మీద వ్యోమగాముల చిత్రాలు మెరిసిపోతున్నాయి.
మైకులో అందమైన ఆడకంఠం ఆంగ్లంలో అంతరిక్ష యాత్రా విశేషాలను అభివర్ణిస్తోంది. యాత్రకు అయిన ఖర్చుల వివరాలు, వ్యోమగాములు పడిన శ్రమ అన్నీ విడమర్చి చెప్తోంది. నా ముందున్న బట్టతలైన నా వైపుకు తిరిగి, అమ్మో, అన్ని కోట్ల డాలర్లే! అంత డబ్బు ఉంటే ఇండియాలో కొన్ని లక్షల బిల్డింగ్స్ కట్టేయచ్చు, ఏమంటారు అన్నాడు. అవును, కొన్ని కోట్ల కిళ్ళీ బడ్డీలు కూడా పెట్టుకోవచ్చు అందాం అనుకున్నాను. కానీ ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. బట్టతలైనకు నా చిరునవ్వు రుచించలేదు కాబోలు ముఖం చిట్లించుకొని ముందుకు తిరిగిపోయాడు. మెల్లగా ఏదో సణుక్కుంటూ వేళ్లు మడిచి లెక్కలు కడుతున్నాడు. బహుశా ఎన్ని బిల్డింగ్లు కట్టచ్చో లెక్కేస్తున్నాడు కాబోలు. మీరు బిల్డింగ్స్ కాంట్రాక్టరా? మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది అన్నాను. కాదండి, లారీల కాంట్రాక్టర్ని. అక్కాయిపాలెం దగ్గరలోనూ మాకు క్వారీ ఉంది, అక్కడి నుంచి పిక్క తోలుతున్నాను. నాకు 4 లారీలున్నాయి, 2 లేలెండ్లు, 2 బెంజులు. నేనప్పుడే 10 ఏళ్ళుగా ఈ ఊళ్ళో ఉంటున్నానులేండి అంటూ ఇంకా ఏదో చెప్తున్నాడు ఆయన. ఆయన మాటలు వింటూనే పక్కనున్న ఈగిల్ నమూనాని తిలకిస్తున్నాను. చంద్రుని ఉపరితలం మీద దిగటానికి అనువుగా అది ఎలా తయారు చేయబడిందో, దాని నిర్మాణంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అవన్నీ వెడమర్చి చెప్తున్నాడు అక్కడ నిలబడ్డ గైడు. ఇంకాస్త ముందుకు వెళ్తే వ్యోమకవ నౌకల అనుసంధానాన్ని చూపించే చిత్రం ఉంది. దాన్ని దాటి వెళ్తే ఎదురుగానే ఉంది చంద్రశిల. తెల్లని నైట్రోజన్ జార్లో భద్రపరిచారు దాన్ని. 3 స్టీల్ లెగ్స్ మీద అతి పొందిగ్గా ఉంది. బాదంకాయ కంటే కాస్త పెద్ద పరిమాణంలో, నలుపు రంగులో, చిన్న చిన్న రంధ్రాలతో, చూడటానికి మాత్రం కాస్త పేలవంగానే ఉంది. అన్ని వైపులా కనబడేలా నైట్రోజన్ జారు మెల్లిగా తిరుగుతోంది. కొద్ది క్షణాల పాటు దాని వంకి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. అది కేవలం శిలే కావచ్చు, కానీ అది అలా తిరుగుతూ ఉంటే దాని వెనుక కొన్ని వేదావుల ప్రజ్ఞ, శ్రమ కనిపించాయి. మానవుడు భూమి మీద పుట్టాక సాధించిన అతి మహత్తర కార్యాల్లో ఇదొకటి, సందేహం లేదు. విశ్వమానవ కళ్యాణానికి, సిరి సంపదలకు చంద్రలోక యాత్ర ఏ విధంగా ఉపకరిస్తుందో యోచిస్తూ, రాబోయే సత్ఫలితాలు ఊహిస్తూ ఆరు దాటి బయటకొచ్చాను. నా ముందున్న బట్టతలయానికి పూర్తిగా ఉత్సాహం చచ్చిపోయినట్లుంది. ఉస్, ఇలా ఉందంటే నేను రాకపోదను, రిక్షాకు 2 రూపాయలు దండుగా అంటూ సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆవరణ దాటి జనాన్ని తప్పించుకుంటూ రోడ్డు మీదకి వచ్చాను. వచ్చిపోయే వాహనాలతో, మనుషులతో చాలా సందడిగా ఉంది రోడ్డు. ఒక వారగా వెళ్ళి జనసమ్మర్దం అట్టే లేని చోట నిలబడి జేబులోంచి సిగరెట్ తీసి ముట్టించాను. నా మిత్రుడు భాస్కర్రావు 12 గంటలకు వస్తానని చెప్పాడు. ఇద్దరం కలిసి ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని అనుకున్నాం. సిగరెట్ కాలుస్తూ అతని కోసం చూస్తూ నిలబడ్డాను. బాబు, 2 రోజులు బట్టి గుక్కడి గంజైనా లేదు, 5 పైసలు ఉంటే ధర్మం చేయండి. పక్కకు తిరిగి చూశాను. ఎవరో ముష్టిది. దాని వయసు 7 పదులకు పైబడే ఉంటుందని ముడతలు పడ్డ దాని ముఖమే చెప్తోంది. జుట్టు పీకి పారేసిన తాటిటంగకు మళ్ళీ అతి అసహ్యంగా ఉంది. తెల్లని కళ్ళు 2 లోతుకు పోయి చూడ్డానికి భయం కలిగిస్తున్నాయి. ఎండిపోయిన దాని గుండెలు చూస్తే అసలు ఆమె పుట్టాక యవ్వనం చూడకుండా వృద్ధాప్యంలో అడుగుపెట్టినట్లుంది. దాని చేతిలోని ఖాళీ రేకు డబ్బా వడవడ వణుకుతోంది. రెండో చేతిలోని కర్ర మీదే ఆధారపడి నిలబడింది ఆమె. బాబు, 5 పైసలు ధర్మం చేయండి మహారాజులు. ముసలిది సణుగుతున్నట్లు మెల్లిగా అడుగుతోంది. మాట్లాడుతూ ఉంటే ముడతలు పడిన సప్పిదవడలు ముద్దల్లా లోపలికి పైకి కదులుతున్నాయి. ఆ గొంతులోని దైన్యం, ముఖంలోని నైరాశ్యం చూసి భరించలేక జేబులోంచి 5 పైసలు తీసి ముసలిదాని డబ్బాలో పడేశాను. 100 ఏళ్ళు బతుకు బాబు అంటూ వణుకుతూ దీవించింది. 5 పైసలకు 100 ఏళ్ళు చొప్పున నా జేబులోని చిల్లరంతా దానం చేస్తే ఎన్ని వందల ఏళ్ళు ఆయుష్ కలిసి వస్తుందో లెక్కలు కడుతూ నిలబడ్డాను. అయితే బాబు, ఇదంతా ఏటి? ఈ ఏళ ఇక్కడికి ఎంతమంది వచ్చారేటి? పక్కకు చూశాను. ఇంకా ముసలిది అక్కడే ఉంది. తన ప్రశ్నకు సమాధానం కోసం నా వంక చూస్తోంది. అమెరికా వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడి నుంచి రాళ్ళు మట్టి పట్టుకొచ్చారు. అందులో ఒక రాతిని ఇక్కడ చూపిస్తున్నారు అన్నాను.
ఏటి? ఆకాశం మీద చంద్రుల్లోంచే? కాదు, భూమి మీద చంద్రుల్లోంచి కసురుకున్నాను. ఏటి బాబూ, నేను ముసలిదాన్నని ఏళాకోళం చేస్తున్నావేటి? లేకపోతే చంద్రుల్లోంచి రాళ్ళు పట్టడం ఏటి? అక్కడికి మనుషులు వెళ్ళడం ఏమిటి? నిజమేమమ్మ, రాకెట్ మీద అక్కడికి వెళ్ళారు. అది కూడా మన భూమిలాగే ఉంటుంది. అక్కడి నుంచి తవ్వి ఈ రాళ్ళు పట్టుకొచ్చారు. అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే రేపటి నుంచి మనం కూడా రాకెట్ మీద జూమ్మని అక్కడికి వెళ్ళి చక్కా రావచ్చు. చంద్రలోక యాత్ర ఊహిస్తూ గట్టిగా దమ్ము లాగాను. అయితే బాబూ, అక్కడ కూడా మళ్ళాంటి మనుషులు ఉంటారా? అబ్బే లేరు. మరక్కడ ఏటున్నది? ఆసక్తిగా అడిగింది ముసల్ది. రావాల్సిన మిత్రుడు ఇంకా రాలేదు. అందుకే ఈ ముసలిదాంతో సంభాషణ పొడిగించాను. అక్కడ కూడా భూమి మీదలాగే కొండలు, గోతులు, రాళ్ళు, రప్పలు ఉన్నాయి. అక్కడ మనుషులు బతకడానికి వీలుందేమో అని చూస్తున్నారు. బంగారం లాంటి ఖరీదైన లోహాలు ఏమైనా ఉంటే భూమి మీదకి తెస్తారు. అయితే వాటి వల్ల మనకు లాభం ఉంటుందా? ఎందుకుండదు? ప్రపంచం అంతా సిరి సంపదలతో తొలతూగిపోతుంది అన్నాను హుషారుగా. ముసలిదానికి ఈ వాక్యం అర్థమైనట్లేదు. నా వైపు ఆశగా చూస్తూ ఏటి బాబు అంది. అవన్నీ భూమి మీదకి తెస్తే కావాల్సినంత డబ్బు మా అమ్మ, డబ్బు. ఇంకా దరిద్రం అనేదే ఉండదు. చేతిలోని సిగరెట్ పారేశాను. ముసలిదాని ముఖంలో కాస్త ఆశ కనపడింది. తెల్లని కనుపాపల వెనుక రవంత వెలుగు. నాకు మరి కాస్త దగ్గరగా వచ్చి కర్ర ఆసరా చేసుకుంటూ అడిగింది. నేను మాట అడుగుతాను బాబు, కోప్పడమాక. మరి మాలోటోళ్ళకందరికీ కూడు గుడ్డ దొరుకుద్దా? ముసలిది బోసినూరు తెరుచుకుని గుడ్లు పెద్దవి చేసి కుతూహలంగా నా వైపు చూస్తోంది సమాధానం కోసం. ముసలిదాని ప్రశ్న కాసేపు నన్ను తెకమక పెట్టింది. నిజమే, ప్రపంచం సౌభాగ్యవంతం కావచ్చు. కానీ ఆ సౌభాగ్యంలో ఈ ముసలిదానికి వాటా ఉందో లేదో. ముసలిదాన్ని చూస్తే జాలేసింది. అది పట్టుపరుపులు, ఎయిర్ కూలర్లు, విహారయాత్రలు, పంచభక్ష పరమన్నాలు కోరటం లేదు. దానికి కావాల్సింది ప్రకృతి తాకిడి నుండి రక్షించుకోవటానికి, మానాన్ని సంరక్షించుకోవటానికి సాలినంత బట్ట, ప్రాణం నిలబెట్టుకోవడానికి గుక్కడి గంజి, పట్టెడన్నం. అవి లభిస్తే ప్రపంచం ఎలా పోయినా ముసలిదానికి సంబంధం లేదు. దానికి అవి దొరుకుతాయని ఖచ్చితంగా ఎలా చెప్పగలను? ఒకవైపు ప్రగతి పరిగెడుతోంది, శాస్త్రం వృద్ధవుతోంది. నిత్య జీవితంలో మనిషి ఎన్నో సుఖాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనసులోని ఊహలకు మళ్ళీ అతి వేగంగా ఎగిరి ఎక్కడికి కావలిస్తే అక్కడికి చేరుకోగలుగుతున్నాడు. ఇంకొక వైపు మానవత నశిస్తోంది. పగ, దౌర్జన్యం పెరిగి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం నశించి తను నిర్మించుకున్న ఆయుధాలతో తనవారినే బలిపెడుతున్నాడు. కొంతమంది తిండికి బెట్టకు ముఖం వాచి దినం గడవటమే కష్టంగా బతుకుతున్నారు. ఈ రెండిటికి సమన్వయం ఎక్కడ? ఏ శాస్త్రం, ఏ ప్రగతి, ఏ కళ దీన్ని సమన్వయపరచగలదు? ప్రతి మనిషికి నిత్య జీవితానికి అవసరమైనవన్నీ లభించే పరిస్థితి ఎలా వస్తుంది? ఆలోచిస్తున్నాను. ఎక్కడా తలాతోక అందటం లేదు. నేను సమాధానం చెప్పలేదని కాబోలు ముసలిది కర్ర టకటకలాడించుకుంటూ రోడ్డు ఆవలి వైపు మెల్లిగా కదిలిపోతోంది. కదిలిపోతున్న ముసల్దాని ముఖంలో ఎంతో దైన్యం ఉంది. తెల్లగా పాలిపోయిన దాని గాజుకాయ లాంటి కళ్ళల్లో ఎంతో విషాదం ఉంది. నీరసంగా నడుస్తున్న దాని అడుగుల్లో ఎంతో నైరాస్యం ఉంది. కొంతసేపు కదిలిపోతున్న ఆమె వైపే తదేకంగా చూసి మరో సిగరెట్ తీసి వెలిగించాను. ఇంతలో రాకాసి అరుపులాంటి హారను, కీచుమంటూ కారు ఆగిన చప్పుడు, ఆ చప్పుడులో కలిసిపోయి లీలగా వినిపించిన మూలుగు నా చెవులకు సోకాయి. వెనక్కి తిరిగాను. కళ్ళు తిరిగినట్లయింది. దెయ్యంలాంటి కారు చక్రాల ముందు ముసలిది బోర్లా పడి ఉంది. కొంకర్లు పోయిన చేతివేళ్లు రోడ్డు మీద మట్టిని కౌగిలించుకుంటున్నాయి. దాని తల పగిలి కారిన రక్తం పీచులాంటి జుట్టును తడిపి పక్కలకు పరుచుకుంటోంది. తల పక్కనే ఉన్న కంకర్రాయి రక్తంలో తడిసిన చంద్రశిలలా మెరుస్తోంది. ఆ దృశ్యం చూస్తూ ఉంటే కడుపులో దేవినట్లయింది. క్షణంసేపు కళ్ళు బయర్లు కమ్మాయి. మనుషులందరూ కారు చుట్టూ గుమికూడారు. కారులోని మనిషి ఇంగ్లీష్లో ఏదో సర్ది చెప్తున్నాడు. లోపల వరండాలోని పోలీసులు ఇద్దరు కారు వద్దకు వచ్చారు. మాకు మనసంతా దిగులుగా అయిపోయింది. ఆ ముసలిది చచ్చిపోయింది. అవును, చచ్చిపోయినట్లు చలనం లేని ఆమె శరీరమే చెప్తోంది. ముసలిది నిశ్చయంగా చచ్చిపోయింది. కొన్ని క్షణాల క్రితం అది అన్నడిగిన
ప్రశ్న ఇంకా చెవుల్లో సుడులు తిరుగుతోంది. మరి మా లోటు వాళ్ళందరికీ కూడు గుడ్డ దొరుకుద్దా? మరి మాలాంటి వాళ్ళందరికీ కూడు గుడ్డ దొరుకుద్దా? ఇక దానికి కూడు అక్కర్లేదు, గుడ్డ అక్కర్లేదు. ఎవరైనా దయదలిస్తే శవం మీద కప్పడానికి 2 గజాల ఒడ్డుంటే చాలు, అంతే. భయంకరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడ నిలబడలేక ముందుకు నడిచాను. చంద్రశిల ప్రదర్శన ఆవరణలో క్యూ ఇంకా ముందు కదులుతూనే ఉంది. ఈ కథానిక 1971 ప్రాంతంలో జ్యోతి మాసపత్రికలో ప్రచురించబడింది.